ఆకు అన్నమాట. సో ఈ ఆకు మనం చాలా మంచిది ఆరోగ్యానికి. చాలామంది ఆన్లైన్లో కూడా మీకు ఇది అయిపోతుంది అని ఎలా తెలుస్తుందంటే చూడండి సౌండ్. ఈ సౌండ్కి మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇది స్టవ్ ఇంకా ఆపేసి మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు అన్నమాట. చూడండి మనకి చేతిలోనే ఇలాగా చూడండి నలిగిపోతుంది. ఇప్పుడన్నా పచ్చిదనం కనుక ఉంటే ఒక 2 minutes కొంచెం వేయించుకోవాలి. మనకి ఇలాగా పొడిలా మన చేతిలోనే అయిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. మొత్తం ఆకు ఒకేసారి వేసేసుకోవచ్చు. సో ఏం కాదనమాట. చూడటానికి మనకు నిండుగా ఉన్నా సరే అది పౌడర్ అయ్యేసరికి అది మనకి ఎంత అవ్వదు. సో మనకి ఎంత అయితే నిండుగా ఉందో జార్ ఎంత ఉందో జార్ నిండుగా మొత్తం ఆకు అనేది మనం నింపేసుకోవచ్చు అనమాట. చూడండి మనం ఇంత నిండుగా వేసాం కదా, కానీ ఇది పౌడర్ అయ్యేసరికి మనకి చాలా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మిక్సీ పట్టుకుందాం. చూడండి మెత్తగా అయిపోయిందో. సో ఇలాగ వస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్ దాంట్లో పెట్టుకుంటే సో చాలా రోజులు వస్తుంది. మనకి ఎప్పుడైనా కావాలనుకుంటే ఇది వాటర్లో వేసుకొని తాగొచ్చు అనమాట.